ప్రభుత్వ శాఖలకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు, వాహన యజమానులు తమ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టారు. హైదరాబాద్ అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట డ్రైవర్లు, యజమానులు సమ్మెకు దిగారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న నెలవారీ అద్దె 34,000 రూపాయలు సరిపోవడం లేదని, దానిని 55,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల నిర్వహణ వ్యయాలు, ఈఎంఐలు, బీమా ప్రీమియంలు, డ్రైవర్ల జీతాలు భారీగా పెరిగిన అద్దె ఛార్జీలు ఎలాంటి పెంపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలను నిర్వహించడం భారంగా మారిందని, దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహించినట్లుగా ప్రకటించారు. సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. సో ఇప్పుడు మాకిచ్చే ప్యాకేజ్ వచ్చేసి 34,000 రూపాయలు చిన్న బండికి, 60,000 రూపాయలు ఇన్నోవా క్రిస్టాకు ఉన్నది. సో దయచేసి ఈ ప్రైస్ పెంచాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో 7-8 ఏళ్ల కింద పెంచిన ప్రైజ్. దీనికి ఇప్పుడు 8 సంవత్సరాల కింద లాస్ట్ ఫిక్స్ చేసిన ప్రైస్. అప్పటికిప్పటికి ధరలు చాలా పెరిగినాయి. అప్పుడు పెట్టినప్పుడు 44 రూపాయల డీజిల్ ఉండేది, డ్రైవర్లు 5,000 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు కనీస డ్రైవర్ వేతనం 20 నుంచి 25,000 ఉంది. 103 రూపాయల 85 పైసలు ఈ రోజు డీజిల్ రేట్ ఉంది. పెట్రోల్ కూడా అంతనే ఉంది. సో పెట్రోల్ కూడా పెరిగిపోతుంది. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మేము పెన్లం పుస్తకాలు తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి బ్రతుకు తెరువు కోసం దీంట్లో గ్యారంటీగా ఉంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి ఎట్లాంటి డబ్బులు పోవని చెప్పేసి మేము నడిపిస్తున్నాము. ఖచ్చితంగా మా శ్రమ దోపిడీ రేవంత్ రెడ్డి గారికి తెలియదు, సీఎం గారికి తెలియదని అనుకుంటున్నాము. తొందరలో మా బాధలని తీర్చాలని మేము మా అందరి తరఫున కోరుకుంటున్నాం. సాక్షాత్